ఇవాళ భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ గెలిచే సత్తా ఉందా? ఏదో ఎవరెవరు ఎయ్యయ్యో మాట్లాడుతున్నారు కానీ ఖచ్చితంగా కొన్ని దెబ్బలు తగులుతాయి. మనం బాక్సింగ్‌లో ఎదురోడిని చితక్కొట్టగలిగిన సత్తా ఉన్నా, వాడు కొట్టే దెబ్బలు కూడా తినాలి. మనం ఇవాళ ఆ కొట్టే స్థితిలో ఉన్నాం. అయితే ఇండియాని డామినేట్ చేయగలిగిన పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. వాడు చూడండి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనం చేస్తున్నటువంటి ఈ వ్యూహాలన్నీ చూసి వాడికి ఏం అర్థం కావట్లేదు. తొందరగా మమ్మల్ని చంపేరా అనేటట్టున్నాడు. అంత గందరగోళంగా ఉన్నాడు. ఏంది వాడికి ఈ టెన్షనే భయపెట్టేస్తుంది వాడిని. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా పాకిస్తాన్ మొత్తాన్ని విధ్వంసం చేసేయాలని ఏం లేదు. నిర్దేశిత ప్రదేశాలు కొడతాం, వాళ్ళకి భారీ లాస్ కల్పిస్తాం. ఇప్పటిదాకా వాడికి ఒక అహంకారం ఏంటంటే తీవ్రవాదులు పంపిస్తాడు. ఏంటి పరోక్ష యుద్ధం అన్నాడు కదా, 1000 ఏళ్ల యుద్ధం అన్నాడు కదా. ఆ యుద్ధంలో భాగంగా తీవ్రవాదిని పంపిస్తాడు, ఇక్కడ ప్రజల్ని చంపుతాడు, లేదంటే సైన్యం మీద దాడి చేస్తాడు, అది మాకు సంబంధం లేదంటుంటాడు. అట్లా అంటున్నప్పుడల్లా మనం నీదే సంబంధం అని నిరూపించుకోవడానికి, ప్రపంచానికి చెప్పుకోవడానికి, వాళ్ళందరూ అయ్యో పాపం అనుకోవడానికి ఇదే సరిపోతుంది తప్పించేం లేదు. ఒక దెబ్బ నువ్వు వేస్తే, నువ్వు నీ తీవ్రవాదిని ఇక్కడికి పంపిస్తే నేను నీ దేశం మీదకే రాకెట్ వేస్తా, మిసైల్ వేస్తా, నీ దేశంలోనే సోన్సో ఏరియా పేలుస్తా. క్రిందటిసారి మనం సంకేతం ఇచ్చాం బాలాకోట్ అటాక్, బట్ టెర్రరిస్ట్ స్థావరం మీద నేర్చాం. రేపు పొద్దున కీలకమైనటువంటి ప్రభుత్వ స్థావరాలు, ప్రభుత్వ ఆస్తుల మీద దాడి చేస్తే, ఒక తీవ్రవాది వలన వాడు ఈ దేశంలోకి వచ్చి ఒక 28 మంది ప్రాణాలు తీస్తే వాడికి సంబంధించినటువంటి వందల వేల కోట్ల ఆస్తి నష్టం అయితే అప్పుడు మనకు కూడా 100 కోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది. బట్ వీ మస్ట్ ప్రిపేర్ ఇట్. వాళ్ళ ప్రజలే వాడి మీద తిరగబడాలి. అరే నువ్వు వెళ్ళి పద్దాకో ఎదవలు ఓ నలుగురిని పంపించి అక్కడ ఏదో 4 గొడవలు చేస్తావు, వాడు వచ్చినేమో మంది ఆస్తులు కొలగొడతాడు, సర్వనాశనం చేసి వదిలిపెడతాడు మనల్ని. నీ మూలంగా మీరు రాజకీయ నాయకులు కాకుండా ఇక్కడ అధికారులు, సైన్యము ఇట్లాంటి మీలాంటి ఎదవలందరూ పరిపాలిస్తే ఎట్లా అవుతుంది? అక్కడ రాజకీయ నాయకత్వం ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నాను. అక్కడ ప్రజలు తిరగబడాలి. ఆ స్థాయిలో దెబ్బ కొడతాం. వాళ్ళు ఫైనాన్షియల్గా ఇప్పుడు చూడండి ఒక్కసారిగా కొలాప్సింగ్ స్టేజ్ వచ్చేసింది. ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేసాం. బట్ అక్కడతో ఆగితే చాలు, చాచి కొట్టాల. ఆ కొట్టేది మొహం పగలాలి, వాడికి మొహం పగలాల, కానీ చావకూడదు. అది భారత వ్యూహంగా ఉంటుంది.